శివశంకర్ గణేష్ మండలి మైసమ్మ గుడి. మరి ఇన్ని రోజులు మనం కష్టపడ్డ దానికి ప్రతిఫలంగా ఈరోజు కమిటీ సభ్యులం అంతా పిక్నిక్ వస్తున్నామండి. మరి వర్షం మాకు సహకరించలేదు, పిల్లలు పోదాం పోదాం అనడం వల్ల రావడం జరిగింది. వల్ల అంతరాయమైన బురదలో అందరూ ఏది అడ్డు అనుకోకుండా రావడం జరుగుతుంది. మరి కమిటీ మొత్తం ప్రముఖులు అందరు ఇక్కడనే ఉన్నారు. కెమెరామ్యాన్ మా నాగరాజు తీసుకున్నాడండి, ఆయన కూడా కమిటీ సభ్యుడే. బిర్యానీ చేసుకుందాం అనుకుంటాను, ఇంకా సేపట్లో వంటలు ప్రారంభం అవుతాయి కాబట్టి చూడండి, ఎంజాయ్ చేయండి. ఒక్కొక్క జాడ దాకా పిల్లలకి ఇచ్చేవో going picnic. Pasha bhai, Pasha bhai. రే బండల్ రా. మహానది ఇది మర్రి చెట్టు అంటారండి. తాళ్ళు దొరకకపోయినా ఇక్కడ దొరికిన వాటితో మేము ఏదో ప్రయత్నిస్తున్నాము. ఇది సాధిస్తారు. మనకు ఇంకా ఆ చెక్కలు కూడా డబల్ పోతాయి. పొలగండ్రు అయినా అనుకుంటే తిరుగులేదు కదా, అది బరువు కోల్పోతే అది కారణం. యూట్యూబ్లో వస్తారు మరి వీళ్ళు పిచ్చ పిచ్చ చేస్తారు కానీ. వంట మాస్టర్లు వచ్చారు, ఇద్దరు వంట మాస్టర్లు. అన్నీ పెట్టనా మీరు పడద్దా? ఇప్పుడు ఏ పోతున్నారు టమాటా పచ్చడా అట్లా ఏషంగా డబ్బింగ్ చెప్పుకుంటప్పుడు అయిపోతుంది, ఏదో ఒకటి మాట్లాడుకుంటుంటే అయిపోతుంది. అడుగు పెడుతున్నా జంతువులు అలా జంతువులు అటు ఇటు దొరుకుతాయి డబ్బింగ్ చెప్తారు.
అదేది చాకుండా చాకా ఇగో గిడు ఉన్నది ఇగో ఓ అరే కొయ్యను పట్టుకోపోరా దాన్ని పట్టుకొని ఉండాలి ఇల్లు అరే మీరు అరే అబ్బి గారికి ఏం చెప్పిండ్రా రెండు పోయాలి ఇద్దరు ఉల్లిగడ్డలు కళ్ళు అక్కడికి వచ్చి ముగ్గురు నంబర్ 1 ఒకటి నంబర్ 2 నంబర్ 3 తినులల్లా ఏమంటే అబ్బి తగ్గేదేలే ఇట్లా ఫీజు నట్టుకొని తగ్గేదేలే ఇలా నా డ్రైవర్ అన్నా ఎల్లో కలర్ వాడతలేదు మిరపకాయలు కోసుడుకు ఇలా చేతులన్నీ మండిపోతాయి మిరపకాయలు కొస్తే మావానికి కళ్ళకు నీళ్ళు ఆడుతున్నాయట పిడుగులాలో అయిపోయిందా కోసుడు ఇంకా పోయి అయినాక తినుడే అన్నట్టు ఉత్సాహంగా చెప్పాలి కోసుడు అయిపోయిందని ఆనందంతో మా వెళ్ళిపోతున్నాడు అరే నీళ్ళు ఉన్నాయరా వట్రా చీని అట్లే పడతారా వట్రా అంటే చూడు నీళ్ళు చాలా నీళ్ళు ఓకేనా కూరలో కొంచెం ఇప్పుడు వేడి వేడి నీళ్ళల్లో వేయద్దు చల్లటి నీళ్ళలోనే అది వేయాలి అప్పుడు అది వేడి నీళ్ళలో మసులుతుంది మంచిగా నాకే ఐటమ్ పెరిగి వీళ్ళు చెప్పాలి తర్వాత మూత పెట్టాలి మూత పెట్టుడు అయిపోయింది తర్వాత మళ్ళా బిర్యానీ దీన్ని బాస్మతి రైస్ అంటారంటే బిర్యానీ ఏ బియ్యం అయినా నీళ్ళలో రోగం తిరుగుతుంది వేడి నీళ్ళల్లో బాస్మతి కూడా యాసిడ్ అండి ట్రైన్ వస్తుంది మళ్ళీ ఎక్కువ వాడతాను ఇంకా ఇప్పుడు చెప్పు లేదు చెప్పాలా చెప్తారా చెప్పవయ్యా అదే ఇంటర్వ్యూ నువ్వు అక్కడ చెప్పింది నేను నా వాయిస్ ఓన్లీ రికార్డ్ చేసుకున్నాను వాయిస్ రికార్డ్ దించేటప్పుడు మన వాళ్ళు చెప్పలేదు వాళ్ళు పర్ఫెక్ట్గా కెమెరామెన్కు సహకరిస్తారు వీళ్ళు ఎక్కడ అయిపోయింది గంజి దించేళ్ళు దించాంగా వీళ్ళు కప్పర్ దించే వాడేసిళ్ళు కెమెరా ఓపెన్ చేసే లోపే మళ్ళీ దించేది గంజి మరి తాగు నీళ్ళు తాగుతావా అబ్బి అబ్బి ఇట్లానే చేస్తాను మీ డాడీ తోటి నోట్లో పెట్టుకో ఒకసారి
అది కాదు ఒకసారి నోట్లో పెట్టు. మీ అమ్మ పంపుతా బీర్ బాటిల్. ఏమంటాడు అయ్య బాగా తాగుతాడు అయితే గుంజుకొని నేను తాగిన మమ్మీ అంటాడు. తక్కువ తాగిపించాను నేను ఎక్కువ తాగిన. నోరు ఊరిపోతుంది తెచ్చిస్తూనే బిర్యానీ తీసుకో కదా వెనక్కి పోతే కనబడుతుంది. 100 రూపాయలు ఒక్కొక్కటి 50 రూపాయలు జగం మీద అయితే 50 రూపాయలు. ఫోటో ఇది వీడియో ఇది తాగో మరి అన్నం తినవి ఇలా ఇప్పుడు ఊపుయా అగ ఊపుతాండు కూడా ఊపుతాండు. ఇది బీర్ అంటారండి, తెలంగాణలో తెలుసుకోండి. బీర్ అంటారు. బ్రాండ్ అండి కింగ్ ఫిషర్. అల్ట్రా అండి. లేగర్ బీర్ ఇది చాలా రేర్ గా దొరుకుతుందండి. ఇవన్నీ కడిగేసుడే ఇవన్నీ కడిగేసి బొక్కను మసాలా మస్తుండే దీనికి ఆర్డర్ ఇచ్చినప్పుడు మసాలా మస్తుండే బిర్యానీ. మెల్ల మెల్ల చేయి గట్టిగా చేయకు అప్పుడే ఇప్పుడు చెప్పు అబ్బి చేయండి చేయండి అబ్బి గారు చెప్తాను చెల్లి నువ్వేం చెప్తావు అబ్బి జై బాబీ అంట చిన్న చిన్న ఏం కావాలి కట్టె పిల్ల పడేనట్టు చెత్త కొద్దిగా అదిరా పండితనం అంటే ఆడురా పడోడు ఏంటి అంగిప్పు బిర్యానీ కూర కాదు నెయ్యి నూనె అవసరం ఎందుకన్నా నూనె ఎందుకు వస్తాం అంతకన్నా మళ్ళా నెయ్యిరా నెయ్యి 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 అరవై దగ్గర నెయ్యి అది బాగా ఎక్కువ ఎత్తే మరి ఎట్లా మరి అన్నాం మళ్ళీ ఎక్కువ అట్టగా ఆ పీసు నాకద్దు మంచి పీసు కావాలి ఇటు నారుబా ఇటు ఈ పీస్ నాకు కావాలి ఈ పీస్ నాకు గంట చెప్తా తినొస్తుందా కాదు నారణం ఎగ్గా రే ఆ కస్తూరి మెంతి సారా కస్తూరి మెంతి ఇల్ల మెంతి అయితే ఏమైతే ఏం కాదు అన్న ధనియా పౌడర్ ఇచ్చే ధనియా పౌడర్ వేయాలి ధనియా పౌడర్ కొద్దిగా అరే ఆ ప్యాకెట్ రా మరీ లాకులు అవుతుంది ఇంకా వేయద్దు బాదం గిన్నె ఇప్పుడు అయితే మస్తు ఉంటుండే కూడా బాదం గిల్లె ఎత్తారు ఉన్నాయి మరి ఎత్తామా ఇలా ఇల్ల రాదు గ్రేవీ వేరు కాదు టేస్ట్ మసాలా ఎత్తాది ఇంకా ఇట్లా ఏ మసాలా అంతేనా గీడ పోయరాదా ఈడ పోస్తావు భాష పోయి గీడ పోతాడు నువ్వు గీడ పోస్తావు పోయి మెల్లంగా నీళ్ళేమో నార్మల్ తేడా కావాలి నువ్వు తాగు అవి మాకుంచి ఇప్పుడు తెచ్చుకొని నువ్వు తాగు అయ్యా మరి సరిపోతే ఎక్కువ తాగరిగా అన్నం ఎవరికి తెలుసు తట్టుకుంటే గంటె కూడా గింతది గట్టిది నేను లేదు మనకి దీనికన్నా పని చేస్తే కొంటే మామూలు కొంటే దేవుని ఇట్లా పెట్టింది బోనాలు కాదు ఇచ్చినప్పుడు పని చేస్తా అని వీడిది రెండు వీడిది అమ్మటాడు తెచ్చుకున్నారా పని చేస్తా అని చెప్పి దేవుని ఇట్లా పెరుగు తెలంగాణ ధ్యానం చేస్తాను తెలియలేదా ఆకాశ
కావాలని పెట్టింది మరి ఆ రోజు ఎవరో నచ్చినారు మనకి బరాబరే కమిటీ అంటే కానీ పనులకు పోగలరు ఆ రోజు రూపాయలు రాలేదు మరి నేనే పెట్టానా పెట్టినవారు అంటే పెట్టాను పెట్టి ఫస్ట్ పెట్టినాక తర్వాత అని చెప్పింది ఇక పెట్టినాక ఈయన విన్నది నాగరాజు వాళ్ళ తొందరపోవని నేను పంపింది తెలుసా ఇది అదినా సాధారణంగా ఎవరు ఫీల్ అవుతారు కానీ ఫీల్ కాలే తొందరపో నాగరాజు కోపం వచ్చినట్టు నాకు తొందరపో అని పంపింది నన్ను అసలు ఫేస్ కనబడతలేదు. నేను అంట నా ఆచారం ఏందో కానీ నేనంతే అట్టిగా ఫీల్ అవుతాను ఎవరైనా మొన్న ఏమైనా అన్నాడా రావమ్మని ఒరండి మొత్తం రైట్. అతన్ని జనాలు చూడకపోయినా అతని పేరు మాత్రం అందరికీ తెలుసు.